హలో ఫ్రెండ్స్, 2026 మే నెలలో విడుదలైన తెలుగు సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్స్ వచ్చేశాయి. ఏ సినిమా హిట్ అయింది, ఏ సినిమా ఫ్లాప్ అయింది, ఏ సినిమాలు యావరేజ్ టాక్తో రన్ అవుతున్నాయో ఇప్పుడు చూద్దాం. గాయపడ్డ సింహం సినిమా ఫ్లాప్గా నిలిచింది. ఓ తండ్రి కథ సినిమా కూడా ఫ్లాప్ అయింది. జెట్లీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక ఫ్లాప్గా ముగిసింది. ఏక్ దిన్ సినిమా ఫ్లాప్గా నిలిచింది. కృష్ణావతారం పార్ట్ 1 సినిమా కూడా ఫ్లాప్ అయింది. రేజర్ సినిమా ఫ్లాప్గా నిలిచింది. మోర్టల్ కొంబాట్ 2 మాత్రం మంచి రెస్పాన్స్తో హిట్ అయింది. గోదారి గట్టుపైన సినిమా హిట్గా నిలిచింది. విధి గీసిన విచిత్రం ఫ్లాప్ అయింది. సతీ లీలావతి సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఎంఫోరియం ఫ్లాప్గా ముగిసింది. కీర్తి సినిమా ఫ్లాప్ అయింది. ఫిలిం బాయ్ గిరి ఫ్లాప్గా నిలిచింది. పేట్రైట్ సినిమా కూడా ఫ్లాప్ అయింది. వీరభద్రుడు మాత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. హరుడు సినిమా ఫ్లాప్ అయింది. దూరదర్శిని ఫ్లాప్గా ముగిసింది. ఆఖరి సవాల్ సినిమా కూడా ఫ్లాప్ అయింది. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లాప్గా నిలిచింది. అరే ఆపండ్ర సినిమా ఫ్లాప్ అయింది. రాక్షసపురం కూడా ఫ్లాప్గా ముగిసింది. ముసలోడికి దసరా పండుగ సినిమా ఫ్లాప్ అయింది. దృశ్యం 3 మాత్రం భారీ విజయంతో బ్లాక్బస్టర్గా నిలిచింది. అగ్లీ స్టోరీ సినిమా ఫ్లాప్ అయింది. పురుష ఫ్లాప్గా నిలిచింది. రామణి కళ్యాణం సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఫస్ట్ టైం ఫ్లాప్గా ముగిసింది. కట్టాలన్ యావరేజ్ టాక్తో ప్రస్తుతం రన్ అవుతోంది. బ్లాస్ట్ జోన్ హిట్ టాక్తో విజయవంతంగా రన్ అవుతోంది. మరిచిక సినిమా ఫ్లాప్ అయింది. త్రికాల యావరేజ్ టాక్తో కొనసాగుతోంది. సందిగ్ధం కూడా యావరేజ్ టాక్తో రన్ అవుతోంది. ఒకే ఒక లోకం సినిమా ఫ్లాప్గా నిలిచింది. ఇవి ఫ్రెండ్స్ 2026 మే నెలలో విడుదలైన తెలుగు సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్స్. మీకు వీటిలో ఏ సినిమా బాగా నచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.